పాపం బాలాగాన్ని పోలీసులు దారుణంగా కొట్టారట. ఆయన ఎంత బాధపడుతున్నారో ఏంటో. సుందరి, చూడు నువ్వెంత బాగున్నావు. ఈరోజు నేను బాగుండడానికి కారణం నువ్వే. నువ్వు నా పక్కన లేకపోతే నేను ఉండలేను. నువ్వు రా సుందరి, ప్లీజ్. కన్నయ్య, నువ్వింకా తననే తలుచుకుంటూ ఉన్నావా? బామ్మ, సుందరి నాకు కావాలి. నాన్న, నీకు చాలా దెబ్బలు తగిలాయి. నీకు ఆయింట్మెంట్ రాస్తాన్రా. నాకే ఆయింట్మెంట్ వద్దు. నాకు దెబ్బల నొప్పి కంటే సుందరి లేదనే బాధ ఎక్కువగా ఉంది. నా సుందరిని తీసుకురండి. కన్నయ్య, తను రాదు కన్నయ్య. దయచేసి ఆయింట్మెంట్ రాయించుకో. నా సుందరి రాకపోతే నాకేం వద్దు. నాన్న, అలా అనకూడదు నాన్న. అర్థం చేసుకో. అన్నయ్య, నీకు దెబ్బలు బాగా తగిలాయి. ముందు ఆయింట్మెంట్ రాయించుకో. నాకేం వద్దురా. నాకు నా సుందరియే కావాలి. నా సుందరిని తీసుకొస్తే నేను ఆయింట్మెంట్ రాసుకుంటా. సరే, అయితే నువ్వు నేను చెప్పినట్టు చేయట్లేదు కదా. నేను ఏ టాబ్లెట్లు వేసుకోను, భోజనం కూడా చేయను. నేను నా రూమ్ లో ఉంటాను. వద్దు బామ్మ, నువ్వు టాబ్లెట్స్ వేసుకో. అసలే నీ హెల్త్ బాగాలేదు. మరి నువ్వు ఆయింట్మెంట్ రాసుకో. నేను ఇప్పుడు రాసుకోను, తర్వాత రాసుకుంటానులే. కానీ నా సుందరిని తీసుకురాకపోతే నేను మాత్రం ఒప్పుకోను. అత్తయ్య, ఇప్పుడు బాల మనసేం బాగాలేదు. కాసేపు ఆగి నేను వాడికి నచ్చ చెప్పి ఆయింట్మెంట్ రాస్తాను. మనం ఇక్కడి నుంచి వెళ్దాం. అవునానమ్మా, అన్నయ్య వదిన్ని చాలా ఇష్టపడ్డాడు. మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా అన్నయ్య వదిన్ని మర్చిపోలేడు. బాలాకి జాగ్రత్తగా నచ్చ చెప్పి ఏ పనైనా చేయాలి. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నేను బాలాకి ఆయింట్మెంట్ రాస్తాను. నానమ్మ, పద. పదండి అత్తయ్య గారు. సుందరి, నువ్వు నన్ను వదిలేసి ఎలా ఉంటున్నావు? నేను అస్సలు ఉండలేకపోతున్నాను తెలుసా. బాలగారికి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. ఆయన మాత్రం నా గురించి ఆలోచిస్తూ నన్నే తలుచుకుంటూ ఉంటారు.